సార్ జీఎఫ్సీ థెరపీస్ అంటున్నారు. ఏ విధంగా బెనిఫిట్ ఉంటది అని అడుగుతారు చాలామంది. జీఎఫ్సీ థెరపీస్ అనేటివి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 5 వరకు మనం బట్టతలలకి చేసుకోవచ్చండి. గ్రేడ్ 6, గ్రేడ్ 7లో ఉన్న వాళ్ళకి పీఆర్పీ, జీఎఫ్సీ థెరపీస్ అవి ఇవి చేసినా కానీ పోయిన జుట్టుని తీసుకురావడం కష్టంగా ఉంటుంది. ఉన్న జుట్టుని గట్టిగా నిలబెట్టడానికని జీఎఫ్సీ థెరపీస్ అనేటివి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. జీఎఫ్సీ థెరపీసే కాకుండా ఇతరత్ర మనకి మెడికేషన్స్ ఏమైనా అవసరం పడుతుందా? మినాక్సిడిల్, డ్యూటాస్టెరాయిడ్ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనం యూజ్ చేసుకోవచ్చండి. బయోటిన్ సప్లిమెంట్స్ వీటన్నిటితోటి కూడా. ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? నమ్మింగ్ క్రీమ్ అనేది మాడిపైన పెట్టేసండి, క్లీన్ చేసేసి దానికి అక్కడ జీఎఫ్సీ థెరపీస్ అనేటివి మైక్రో నీడ్లింగ్ చేసేసి మసాజ్ చేసేస్తారు. అలా చేస్తే మీకు ఓన్లీ 1.5 to 2 mm వరకు డెప్త్ వెళ్తుందండి. జుట్టు కణాలకి ఏంటనంటే మనకి జుట్టు భాగం అనేది లెంత్ అనేది 4 millimeters ఉంటాయండి. ఈ 4 millimeters లెంత్ ఉండటంలో ఏమవుతుందనంటే మనకు అక్కడ స్టెమ్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ఏంటి అనంటే మనకు ఆ మూల కణాలు అనేటివి స్టిమ్యులేట్ అవుతాయి అనమాట. సో ఆ మూల కణాలకి అక్కడికి వచ్చేసి జీఎఫ్సీస్ అనేటివి, గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి వచ్చేసి అక్కడ బాగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ స్టిమ్యులేట్ అవ్వటంతో వెంట్రుకలు అనేటివి పొడుగ్గా పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా పొడుగ్గా పెరగటంతో మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకి రెస్పాన్సివ్గా మనకి బెనిఫిట్ అవుతూ ఉంటుందన్నమాట.